హాయ్ అండి, ఈరోజు రెసిపీ వచ్చేసి గోంగూర పచ్చడి. సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ అండి ఇది. ముందుగా గోంగూరని క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత ప్యాన్ పెట్టి అందులో క్లీన్ చేసుకున్న గోంగూర వేసుకోవాలండి. తర్వాత ఇందులో 4-5 పచ్చిమిర్చి, పెద్ద సైజ్ టొమాటో ఒకటండి కట్ చేసి వేసుకోండి. ఇందులోనే కరివేపాకు, వాటర్ తీసుకోవాలండి 1 టీ గ్లాసు. ఇందులోనే కొత్తిమీర, పుదీనా, 1 టీ స్పూన్ ధనియాలు, పసుపు వేయాలండి 1 టీ స్పూను. ఒక చిన్న సైజు ఆనియన్ వేసుకోండి కట్ చేసుకొని. తర్వాత మూత పెట్టి 1 నిమిషం పాటు మగ్గనివ్వాలండి. ఆ తర్వాత మూత తీసి చూడండి, వీటన్నిటిని ఒకసారి కలపండి. తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఆయిల్ వేసుకొని మూత పెట్టి మంచిగా మగ్గనివ్వండి. గోంగూర అంతా మగ్గిపోయిన తర్వాత చల్లారనివ్వాలండి. దీన్ని మిక్సీ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకోండి. టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకోండి. మరీ పేస్ట్ లాగా గ్రైండ్ చేయొద్దండి, కొంచెం కచ్చాపచ్చాగా ఉండాలి. తర్వాత దీన్ని పోపు పెట్టాలండి. దానికోసం ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడయ్యాక అందులో పోపు దినుసులు, కట్ చేసి పెట్టుకున్న హాఫ్ సైజ్ ఆనియన్ అండి మంచిగా ఫ్రై చేయండి. ఇందులోనే ఎండుమిర్చిని వేయాలండి. ఎండుమిర్చి ఫ్రై అయ్యాక అందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న గోంగూరని వేసుకోవాలండి. ఈ గోంగూర అంతని వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోండి. 1 నిమిషం పాటు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే అండి, మన గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది. చాలా సింపుల్ అండి, ఈజీ అండి, చాలా టేస్టీ అయితే ఉంటుంది పచ్చడి అయితే. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో రుచికరమైన వంటలతో నేనైతే మీ ముందుకు వస్తాను.